Welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఒకసారి ప్రాపర్టీస్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగా, ఎంత హైఫైగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ ప్రాపర్టీస్ చూస్తే మీరు ఏదో బంజాయిల్స్ జూబ్లీహిల్స్లో ఉన్నా అని చెప్పేసి అనుకుంటారండి. కాదండి, మీరు అలా అనుకుంటే పప్పులో కాదండి, పప్పు చాలా కాలేసినట్టే. సూపర్ ప్రాపర్టీస్ అండి. ఒకసారి చూడండి, కంప్లీట్ హైఫై అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీస్ మనకు మన్నెగూడ అండి, సాగర్ హైవేకి నియర్ బై జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మంచి ప్రాపర్టీస్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 ప్రాపర్టీస్ సేల్కున్నాయండి. మీరు ఒకసారి రండి, విజిట్ చేస్తే మాత్రం ఈ ఇయర్ ఇంత మంచి ప్రాపర్టీ కట్టినారా, మరి ప్రైస్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు. ప్రైస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్తో మీకైతే ఈ ప్రాపర్టీస్ మీకు ఇలా ఇంట్రడ్యూస్ చేయించబోతున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ ఎంత నీట్గా తీసుకున్నారు చూస్తున్నారుగా, కంప్లీట్ హైఫైగా తీసుకున్నారండి. ఫస్ట్ ప్రాపర్టీ చూడగానే ఎవరైనా సరే ఇదేంటి బంజాయిల్స్ జూబ్లీహిల్స్ అనాల్సిందే, అంత బాగా అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మన గేట్ అయితే ఏది ఉందో 10 feet గేట్ తీసుకున్నారండి. చాలా పెద్దగా తీసుకున్నారు, చాలా బాగుంది. ప్లస్ పక్కకి ఏంటంటే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం, దాని మీద కూడా మనకు గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. చాలా మంచిగా ఉంది. గేట్ కూడా లేటెస్ట్గా ఉంది. ర్యాంప్ చూస్తున్నారు కదా, ర్యాంప్ కూడా చాలా బాగుంది. 30 feet రోడ్ అండి. ఒకసారి చూస్తున్నారు కదా, 30 feet రోడ్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇది రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. అందరూ వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారండి. ఒకసారి మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే ఫస్ట్ పార్కింగ్ చూస్తే చాలా స్పేషియస్గా పార్కింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 2-3 కార్స్ పార్కింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ ఉంది, అదేవిధంగా బోర్ కూడా ఉందండి. బోర్ ఇక్కడ ఉంది, మున్సిపల్ వాటర్ అయితే ఇక్కడ అండి. కింద వచ్చేసి మనకు రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. 1 BHK కింద, 2 BHK పైన అండి. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే లేటెస్ట్గా తీసుకున్నారు. ఈవెన్ పిల్లర్స్ కూడా చూస్తే పిల్లర్స్ కూడా మంచిగా కంప్లీట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే ఒక వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగిందండి. లాస్ట్కి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకు రెంటర్ పర్పస్ చూద్దామండి. ఇక్కడ 6 to 8 thousand అయితే రెంట్ అయితే ఈజీగా వస్తుందంట. కంప్లీట్ కింద మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి, పక్కకు ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ లాగా కూడా ఇవ్వడం జరిగిందండి. అటు ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చినారు, ప్లస్ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనకు ఇలా ఉందండి రెంటర్ కోసం. ఓనర్స్ కోసం ఎలా కన్స్ట్రక్షన్ దాన్ని డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే నీట్గా తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా లేటెస్ట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్ళి మీకు మిగతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే మంచి మెటీరియల్ యూజ్ చేస్తున్నారంట. ఈవెన్ చూడండి, వాటర్ ట్యాంక్ కూడా ఆశీర్వాద్ ప్లస్ అండి. అట్లా ఏది కాంప్రమైజ్ కాకుండా అన్ని మంచి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైకి వెళ్ళే ముందు స్టెప్స్ అయితే 3.5 feet స్టెప్స్ అండి. ఎంత బాగా తీసుకుని చూస్తున్నారు కదా, చాలా బాగుంది. స్టెప్స్ కిందనే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎంత మంచి ప్రొవిజన్ ఇచ్చినారు చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. అంత గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చినారు, అంటే అక్కడ వాల్ ఖరాబ్ కాకుండా. 3.5 feet స్టెప్స్ అండి, చాలా బాగున్నాయి. లేటెస్ట్గా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ కూడా మనకు గ్లాస్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. చూస్తున్నారు కదా, వెళ్తుంటే ఈజీ ఇద్దరైతే నడవచ్చు అండి. అంత పెద్ద స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ పెద్ద బాల్కనీ అండి, ఈజీగా ఒక 2 families ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, పెద్ద బాల్కనీ అండి, చాలా బాగుంది. ఇది సింహద్వారం, ఎంత పెద్దగా తీసుకుని చూస్తున్నారు కదా, సింహద్వారం అండి, చాలా పెద్దగా తీసుకోవడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ అనమాట. కంప్లీట్ ఏదైతే వుడ్ ఉందో ఇదంతా ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా UPVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. బిల్డింగ్ కిట్ చూస్తే 4 feet గల్లీ తీసుకున్నారండి. స్పేషియస్గా 4 feet గల్లీ తీసుకున్నారు. దీంట్లో కూడా పైన ఫాల్ సీలింగ్ అయితే పెట్టడం జరిగింది. చాలా బాగుంది. దీంట్లో కూడా గ్రానైట్, కంప్లీట్ బిల్డింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అండి. చూస్తున్నారు కదా, పెద్ద ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. UPVC విండోస్ చూస్తున్నారు కదా, గ్రిల్స్, UPVC విండోస్. మనకి ఏంటంటే ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్ కూడా తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఇంకా లైట్స్ ఒకటి పెట్టలేదు, లైట్స్ కూడా పెట్టేసి ఇస్తారన్నమాట మనకు. ఇదంతా ఎల్ షేప్ హాల్. ఇది ఏంటంటే మనకు డైనింగ్ ఏరియా అండి. హాల్లో ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, చాలా పెద్ద ఉంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ పెట్టించినారు. ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు.
దీంట్లో కంప్లీట్ అయితే గ్రానైట్ యూజ్ చేసినారండి. ఇక్కడ చూసిన ప్లాట్ఫామ్ గ్రానైట్, ఇదంతా టైల్స్తో అయితే నీట్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ చూస్తాం కదా, చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అవుతున్నాయండి, చాలా బాగుంది. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. పక్కకే మనకు పూజ గది కూడా ఉంది, చూస్తాం కదా పూజ గది. దీంట్లో కూడా టైల్స్ తీసుకున్నారు, కింద గ్రానైట్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు. చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే చాలా స్పేషియస్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా బిల్డింగ్ మొత్తం గ్రానైటే యూజ్ చేసినారండి. తక్కువలో ఎక్కడ కూడా అంత గ్రానైటే యూజ్ చేసినారు. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో ఒక మంచి విండో తీసుకున్నారండి. ప్లస్ బాత్రూమ్ కూడా చూస్తే బాత్రూంలో కింద నుంచి పై వరకు టైల్స్ వేసారండి. చూస్తున్నారు కదా, మొత్తం పై వరకు టైల్స్ ఉంది. అసలు వాళ్ళు కనిపించకుండా టైల్స్ వేసి పెట్టినారు. అంత బాగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇది ఈజీగా 12x12 అలా ఉంటుందండి. అంత పెద్ద చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మంచిగా బ్యాక్ సైడ్ ఒకటి విండో డోర్ అయితే తీసుకోవడం జరిగింది. 4x4 విండో, చల్లని గాలి వస్తుందండి. చాలా లైటింగ్ ఉంది దీంట్లో కూడా. పైన ఫాల్ సీలింగ్ కూడా బాగా తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా బాగా తీసుకున్నారండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి నియర్ బై సాగర్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ 130 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూస్తే 4 ప్రాపర్టీస్ సేల్కున్నాయి. మంచిగా ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. మనకు 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ 30x45 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. డైరెక్ట్ ఓనరే ఉన్నారండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అయితే లేరు. ఒకసారి ప్రాపర్టీ పైన కూడా చూపించి మీకు అక్కడ ప్రైస్ అయితే రివీల్ చేస్తానండి. ఒకసారి ప్రాపర్టీ కూడా మనం పైకి వెళ్ళి చూద్దాము రండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్ చూస్తే మనకు గ్రానైట్తో స్టెప్స్, కంటిన్యూస్ స్టెప్స్ 3.5 ఫీట్స్ ఉన్నాయండి. చాలా స్పేషియస్గా ఉంది ప్రాపర్టీ. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే మీరే చెప్పండి ఎంత బాగా కట్టవచ్చు. అదేవిధంగా వీళ్ళైతే కట్టడం జరిగింది. పైన కూడా చాలా బాగా చేసినారండి. పైకి వచ్చామంటే ఇప్పుడు మనం టెర్రస్ మీదకి రాగానే మనకు చూస్తున్నా 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చినారండి. ఒకటి బోర్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం. అలాంటి అయితే మనకు చేసినారు. చుట్టూ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి, చుట్టూ ప్రాపర్టీసే ఉన్నాయండి. మన 4 ప్రాపర్టీస్ కంటిన్యూ ఉన్నాయండి. మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద. ఓనర్ని కన్సల్ట్ కాండి, డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టినారండి. చాలా మంచి ప్రాపర్టీ. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,35 lakhs అయితే చెప్తున్నారండి. 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నేను ఏం చేస్తానంటే ఓనర్ డిస్ప్లే చేస్తాను, మీరు కన్సల్ట్ కాండి. 80% లోన్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు. ప్లస్ వాస్తుతో కట్టినారండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. నెగోషియబుల్ ప్రైస్ 1,35 చెప్తున్నారు, కానీ ఇంకా మంచి ప్రైస్కి ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఓనర్ డైరెక్ట్ కాల్ చేయండి, ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ ఇంకా డీటెయిల్స్ మొత్తము డిస్క్రిప్షన్ అన్నీ మేము పెడతామండి, లొకేషన్ ఎవ్రీథింగ్. వచ్చి చూసి మీరు ఫైనల్ చేసేసుకోండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.